ఈరోజు మా సద్దకంకులు కాటికి వచ్చినాము గెలుకుదామని. ఈడొచ్చి చూస్తే ఇట్లా పక్కకి పుట్టగొడుగులు కనపడినాయి. మనం ఊరుకున్నాం కదా, వేసి పడేస్తాం ఇలా. అవి మా సద్దకంకులు. పుట్టగొడుగులు ఇట్ట గడ్డిలో ఉంటాయి. బాగా వర్షాలు ఉన్నప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు కనిపిస్తున్నాయా? ఇదిగో ఇట్లా పొదల్లో ఉంటాయి పుట్టగొడుగులు. ఇదిగో ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. సో ఇవి తినడానికి పనికిరావు. వీటిలో చిన్న చిన్న పురుగులు ఉండిపోతాయి. కనిపించల్లా? ఇవన్నీ వేస్ట్. ఇంక ఇలాంటివి లోపల ఇంకా చాలా వదిలేసిన. అక్కడొకటి అక్కడొకటి చాలా వరకు వదిలేసిన. ఇక్కడ ఈ కొంచెంలో ఒక ప్లేట్ దొరికింది. ఆల్రెడీ ఇలాంటి ప్లేట్ ఒకటి అక్కడ పెట్టేసి వచ్చిన. సో ఇవి తెంపుతూ ఉంటే మనకి ఇక్కడ ఏం కనిపించిందో చూపిస్తా ఇప్పుడు. ఇదిగో ఇలా వెతుకుతూ ఉంటే తేనె కనిపిస్తుందా? ఇదిగో తేనె కనిపించింది. తేనె ఎక్కడికి పోదు. రేపైనా ఎట్లుండైనా వేసేయచ్చు. ప్రస్తుతానికి పుట్టగొడుగులే మన టార్గెట్. లేట్ అయితే చెడిపోతాయి, పురుగులు పడిపోతాయి. ఇదిగో ఇవన్నీ దొరికినాయి ఈరోజు మనకి. దీనిలోని ఇట్లా నీళ్ళలో పెట్టాల, లేకుంటే పుట్టగొడుగులు హంటింగ్ రౌండ్ 2 ఒక రౌండ్ అయిపోయింది. పోయి పెట్టేసిన, ఇంకో రౌండ్ చూడాల. ఈ గుట్టలోనే ఎంతసేపు దొరికింది. ఈ గుట్టలో అటు సైడ్ వెతుకున్నా, ఇప్పుడు ఇటు సైడ్ వెతకాల. ఇట్లా చెట్ల కింద గడ్డి ఉంటుంది కదా, గడ్డి లోపల వచ్చింటాయి అవి. ఇదంతా లేవు. చాలాసేపు ఎతికిన తర్వాత నీ రియలైజ్ ఏంటంటే ఇక్కడ దొరకవని వెళ్ళిపోతున్నా ఇంకా రిటర్న్. ఇదేంది ఇట్లా ఉంది? వాట్ ఈస్ దిస్? ఇది కూడా ఒక రకమైన మష్రూమ్. అయితే తినడానికి పనికి కాదు. ఇది తినడానికి పనికిరాని మష్రూమ్. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఊరికి ఎందుకు వెళ్తా నేను? ఇందాక మష్రూమ్స్ ఎతికేటప్పుడు తేనె కనిపించింది కదా, దాన్ని తీసుకొని పోతా. వీడియో ఎట్లా రికార్డ్ అవుతుందో తెలీదు. ఫోన్ పెట్టడానికి ప్లేస్ లేదు, అక్కడ పెట్టిన. ఈగలన్నిటి అయితే లేపిన, కొద్దిగా కనిపిస్తుంది తేనె, ఎక్కువైతే లేదు. ఈ కింద ఉన్న దాన్ని అయితే నేను తీసేస్తున్నా, ఓన్లీ తేనె ఒక్కటే తీసుకుంటా. ఎందుకంటే ఆ కింద ఉన్నవి మళ్ళీ ఈగలు అవుతాయి. దట్స్ వై నేను ఇదొక్కటే తీసుకుంటా. కొంచెమే ఉంది. ఇది ఇక్కడే వదిలేస్తున్నా. దీంట్లో ఉన్న చిన్న పిల్లల్ని, దాంట్లో చిన్న ఈగలు ఉంటాయి కదా, అవన్నీ పొదిగిన తర్వాత అన్నీ కలిసి వెళ్ళిపోతాయి.